మెదక్ జిల్లా నార్సింగ్ మండలంలోని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు మైలారం బాబు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చెరుకు శ్రీనివాసరెడ్డి మాటలను నార్సింగి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మైలారం బాబు ఖండించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు మైలారం బాబు ప్రధాన కార్యదర్శి భూపతిరాజ్ భాషా నాయక్ మాట్లాడుతూ మల్లన్న సాగర్లో పుష్కలంగా నీరు ఉన్నప్పటికీ రైతులకు అందించడంలో విఫలమయ్యారని ప్రశ్నిస్తే చెరుకు శ్రీనివాసరెడ్డి కొత్త ప్రభాకర్ రెడ్డిని నోటి పదజాలంతో దూషించడం ఖండిస్తున్నామన్నారు. కనీసం డిపాజిట్ దక్కలేని చెరుకు శ్రీనివాసరెడ్డి 3 సార్లు లక్షల మెజారిటీతో గెలిచిన కొత్త ప్రభాకర్ రెడ్డిపై మాట్లాడటం మంచిది కాదన్నారు. ఇక నుండి కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులను విమర్శిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఆయన మాట్లాడిన మాటల్ని ఈరోజు నార్సింగ్ మండల్ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎమ్మెల్యే గారు ఏం మాట్లాడిందంటే మల్లన్న సాగర్లో నీళ్లు పుష్కలంగా ఉన్నా రైతుల పొలాలు ఎండిపోతున్నాయి. కనీసం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మంత్రి పట్టించుకుంటలేడు, ఇన్ఛార్జ్ మంత్రులు కూడా పట్టించుకుంటలేడని ఎమ్మెల్యే గారు మాట్లాడితే దానికి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే గారి పైన ఆయన నోటికి వచ్చినట్టుగా మాట్లాడితే ఇక్కడ టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా సహించడానికి దూరం కూడా సిద్ధంగా లేము. గౌరవ ఎమ్మెల్యే గారు దుబ్బాక ప్రజల చేత 3 సార్లు వేల లక్షల మెజార్టీతో గెలిచిన వ్యక్తి మీద నీవు ఎన్నిసార్లు పోటీ చేసినా కనీసం నీకు డిపాజిట్ కూడా రాని వ్యక్తివి ఎమ్మెల్యే గారి పైన విమర్శలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. చెరుకు శ్రీనివాసరెడ్డి ఖబర్దార్, నోరు ముందుగా మాట్లాడితే ఎవరు ఊరుకోవడానికి సిద్ధం లేదు. జాగ్రత్త, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. నీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 20 నెలలైంది. రాష్ట్రం మొత్తము అధోగతి పాలైంది. నియోజకవర్గానికి కూడా ₹1 కూడా నిధులు రాలేదు. ఆ సోయి లేదు. కానీ నీకు అంతా ఉంటే ప్రజల కోసం కొట్లాడి ఫండ్స్ తెచ్చి ఉన్నది. మేము గతంలో కూడా మా బీఆర్ఎస్ కార్యకర్తలు మీ నాయనను కూడా గుర్తించిన చరిత్ర